దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వము ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమా? రాహుల్ గాంధీ ఒక్కడే మోడీ గారిని గద్దె నుండి దింపగలుగుతాడా? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ప్రజలందరూ ఏకీభవిస్తున్నారా? మరీ ముఖ్యంగా తెలంగాణలో రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పట్టబోతున్నారా? ఈ విషయాలపై ఈరోజు నేను చర్చిస్తున్నాను. రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు మనకు క్లియర్గా అర్థమవుతూనే ఉన్నాయి. భారతదేశానికి అవసరమైనప్పుడు కూడా సహకారాన్ని, మాట సహకారాన్ని కానీ లేదా పార్టీ సహకారాన్ని కానీ అందించినటువంటి పరిస్థితులు రాహుల్ గాంధీకి లేవు. రాహుల్ గాంధీ ఎప్పుడూ కూడా విదేశీ పర్యటనలతో బిజీగా ఉంటాడు. ఈ 12 సంవత్సరాల మోడీ గారి పాలనలో అతి ఎక్కువ సార్లు విదేశీ పర్యటన చేసినటువంటి వ్యక్తుల్లో రాహుల్ గాంధీ ప్రథముడు. అతడు ఎందుకు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎటువంటి చర్చల కోసం వెళ్తున్నాడు అనేటువంటి విషయాలు ఎవరికీ కూడా తెలియవు, గోప్యంగా ఉంటాయి. పార్టీకి కూడా తెలియవు, ఇంట్లో కూడా తెలియవు, రాహుల్ గాంధీ ఇంట్లో కూడా తెలియవు. మరి ఇటువంటి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే భరించగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనుకబడి ఉందంటే అది మోడీ గారి మెరిట్ వల్ల వెనుకబడి ఉందనడానికి వీల్లేదు. రాహుల్ గాంధీ ఇలాంటి అసమర్థ నాయకత్వం అనేటువంటిది చాలా క్లియర్గా ఎటువంటి అవగాహన, రాజకీయ అవగాహన లేని వ్యక్తులు కూడా మనకు స్పష్టం చేస్తూ ఉంటారు. మరి అటువంటి చిన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మర్చిపోయారు? రాహుల్ గాంధీ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రాహుల్ గాంధీకి పైకి లేపాలి కాబట్టి ఈ విధమైనటువంటి మాటలు వాడుతున్నాడా? నిజంగా దేశం యొక్క పరిస్థితులు బట్టి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమా? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవసరం లేదు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఇప్పుడు ఉండేటువంటి ప్రజలు, భారతదేశంలో ఉండేటువంటి ప్రస్తుత ప్రజలు, యువత, జంజీ ఎవరూ కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు అనేటువంటి విషయం అన్ని ఎలక్షన్స్లోనూ తేటతెల్లం అవుతూ వస్తున్నది. అసలు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ, ఈ విధంగా నెహ్రూ గారి కాంగ్రెస్ పార్టీ, ఈ విధంగా పరిణామ క్రమంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక లోకల్ పార్టీ మాత్రమే. మమతా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగే రాహుల్ కాంగ్రెస్ ఒక లోకల్ పార్టీ మాత్రమే. దానికి అసలు ఎటువంటి బేసిక్ ఫౌండేషను లేకుండా చేయగలిగినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. కాబట్టి అది స్వయంకృతం. రాహుల్ గాంధీనే ఆ పార్టీని ఆ విధంగా తయారు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు అర్జెంటుగా అధికారం కావాలి, ప్రజలు కోరితేనే రాహుల్ గాంధీ పీఠమెక్కుతాడు అని చెప్పి బేరాలు పలుకుతున్నాడు రేవంత్ రెడ్డి. అటువంటిది ఏమీ కాదు. అతనికి అధికారం కోసమే అతడు ఎదురు చూస్తున్నాడు. అది అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అధికారము చేరువయ్యే పరిస్థితి మాత్రం లేదు. ఈ చిన్న విషయాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లీడర్సు, డీసీసీ అధ్యక్షులు గమనిస్తారని, ఇటువంటి నాయకత్వం భారతదేశానికి ముప్పు అనేటువంటి విషయం వాళ్ళు తొందరగా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.